హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహన్ రైటింగ్స్. ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మొన్న జరిగిన వియత్నాం బోట్ ఇన్సిడెంట్ ఒకటి, నిన్న మిడ్‌నైట్ జరిగిన బ్యాంకాక్ పబ్ ఇన్సిడెంట్ ఒకటి. ఈ రెండిటి గురించి మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు. బట్ వీటి గురించి డిస్కస్ చేస్తూ వీటికి సొల్యూషన్ ఏంటి, ఇలాంటి దేశాలు దాటినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మొన్న వియత్నాం బోట్ ఇన్సిడెంట్ గురించి నాకు తెలిసి కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే న్యూస్‌లో కూడా చెప్పారు. చాలా మంది తెలుగు వాళ్ళు, అంటే 15 అని కొన్ని ఛానల్స్‌లో చెప్తున్నారు. 20 మంది అని కొన్ని ఛానల్స్ చెప్తున్నారు. వాటెవర్ 15-20 మంది అనుకుందాం మనం. అంతమంది చనిపోయారు మన తెలుగు వాళ్ళు. అండ్ 25-30 మంది గాయపడ్డారు. 25-30 మంది చాలా సివియర్ కండిషన్‌లో ఉన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వియత్నాం సంగతి చెప్తున్నా నేను. ఇదే వియత్నాం సంగతి పక్కన పెడితే, నిన్న నైట్ బ్యాంకాక్, అంటే థాయిలాండ్ క్యాపిటల్ అయిన బ్యాంకాక్ సిటీలో నైట్ పబ్‌లో మ్యాసివ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్‌లో 25 మంది పూర్తిగా కాలిపోయి విపరీతమైన గాయాలతో, చాలా సీరియస్ కండిషన్‌తో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు కూడా. వీళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏంటి, వీళ్ళ డీటెయిల్స్ ఇంకా రావాల్సింది మనకు అప్డేట్. ఈ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని అసలు సొల్యూషన్ ఏంటి, మనం ఎలాంటి సిచ్యువేషన్‌లో మనం దేశం దాటుతున్నాము, ఎలాంటి సిచ్యువేషన్‌లో మనం అసలు మన స్టేట్ దాటాలి అనేది నేను క్లియర్‌గా చెప్తాను. నాకున్న అవగాహనలో చెప్తాను. మనం ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ, ఫేస్‌బుక్ గానీ ఇలాంటి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు 39,999, 29,999 మీకు 2 దేశాలు చూపిస్తాం. మీకు గ్రూప్ ట్రిప్స్ ఉన్నాయి. కేవలం 16,999లో థాయిలాండ్ ట్రిప్ ఉంది. పటాయాలో 3 డేస్, బ్యాంకాక్‌లో 4 డేస్ అని చెప్తా ఉంటారు. 39,999లో మిమ్మల్ని వియత్నాం తీసుకెళ్తాం. కంప్లీట్‌గా 6 రోజుల ప్యాకేజు. మీకు ఫుడ్ ఫ్రీ, వైఫై ఫ్రీ, రూమ్స్ ఫ్రీ, ట్రిప్పులు ఫ్రీ, ఎక్కడికైనా వెళ్తే ఎంట్రీ టికెట్స్ ఫ్రీ, అవి ఫ్రీ, అన్ని ఫ్రీ 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 అని చెప్తా ఉంటాడు. మీకు ఒకటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. మన 50,000 రూపాయలతోనే అయిపోద్దని అనుకుంటాము, కానీ అది అవ్వదు. ఎందుకంటే అక్కడ వాడు మెన్షన్ చేసేది ఫుడ్ అంటాడు, బ్రేక్ఫాస్ట్ అంటాడు. ఇక్కడ మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం ఆ ఎంట్రీ టికెట్స్ అంటాడు, మనం హోటల్లో స్టే చేసే రూమ్ అంటాడు, ఎవ్రీథింగ్ ఫ్రీ 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 అంటాడు. ఫైన్, బాగానే ఉంది. ఒక 50 మందో 40 మందో గ్రూప్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటా ఉంటాడు. ఫ్లైట్ టికెట్స్ కూడా మీకు చాలా చీప్లో మేమే బుక్ చేస్తాము, మీరు బుక్ చేసుకున్నా పర్లేదు, లేదు మమ్మల్ని బుక్ చేయమన్నా మేము చేస్తాం అంటాడు. నేను చాలా ఫారిన్ కంట్రీస్ తిరిగాను, నేను అనుభవంతో చెప్తున్నాను మీకు. నేను ఏ ప్యాకేజ్ టూర్స్ ఎవరిని కూడా నేను బిలీవ్ చేయను. ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వెళ్ళలేదు కూడా అట్లా. ఎందుకు అంటే ఎక్కడికి వెళ్ళినా నేను ఓన్గా నేను ప్లాన్ చేసుకుంటా, నేను రూట్ మ్యాప్ చేసుకుంటాను, నేను మంచి కంఫర్ట్ జోన్లోనే వెళ్తాను వెళ్ళాలి అనుకుంటే మాత్రం హాలిడే ట్రిప్కి. సరే, ఇక్కడ విషయానికి వస్తే, ఇలాంటి ప్యాకేజెస్ తీసుకున్నప్పుడు ఇలాంటి తక్కువకి వచ్చేస్తుంది కదా అని చెప్పి మనకేమవుతుందంటే, ఏదో సరదాగా ఫ్రెండ్స్ని తీసుకునో లేకపోతే ఫ్యామిలీస్ని తీసుకునో ఫారిన్ ట్రిప్స్ చూద్దాము, వాళ్ళకు కూడా ఫారిన్ చూపించినట్టు ఉంటుంది, మనకు కూడా ఫారిన్ చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్తో ఉంటాం మనం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే, మనకి తక్కువ రేట్కే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాం అంటే వీడు ఏం చేస్తాడంటే మీకు ఇన్సూరెన్స్ స్కిప్ కొట్టేస్తాడు, బ్రేక్ జర్నీస్ పడతాడు. మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి ఒకవేళ థాయిలాండ్ వెళ్ళాలనుకోండి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, థాయ్ ఎయిర్వేస్ ఉంటాయి, ఇండిగో ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇవన్నీ డైరెక్టివ్ చేయడు మీకు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఏమవుతుంది, హైదరాబాద్ నుంచి చెన్నై పంపిస్తాడు, లేకపోతే బెంగళూరు పంపిస్తాడు, లేకపోతే కలకత్తా పంపిస్తాడు, లేకపోతే బొంబాయి పంపిస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ పెడతాడు. సో ఇట్లా మీకు హాల్ జర్నీ పెడతాడు, బ్రేక్ జర్నీ పెడతాడు. అక్కడికి వెళ్తారు, తక్కువ పడుతుంది కొంచెం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడు, ఇన్సూరెన్స్ తీసేస్తాడు. ఇన్సూరెన్స్ తీసేయడం వల్ల ఒక 4,000 5,000 ఇంకొంచెం తగ్గిద్ది. లగేజ్ తగ్గించేస్తాడు మీకు. ఎక్కువ లగేజ్ తీసుకుంటేనేమో ఒక ఫెయిర్ ఉంటుంది, ఓన్లీ క్యాబిన్ లగేజ్తో వెళ్తే ఇంకో రకమైన ఫెయిర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు మ్యాక్సిమం వాడు ఏమంటాడు, సార్ ఎక్కువ బట్టలు వద్దు సార్, ఎక్కువ లగేజ్ వద్దు, మీకు ఏముంది క్యాబిన్ లగేజ్ సార్, అక్కడికి వెళ్ళిన షార్ట్స్ టీ షర్ట్సే కదా సార్, మేడం కూడా చిన్న చిన్న ఫ్రాక్స్ అలాంటివి ఏమైనా ఉంటే తెచ్చుకోమనండి, ఇదే మాట్లాడతారు వాళ్ళు. ఓకే, సో మిమ్మల్ని ఒక 7 కేజెస్లో వాడు లిమిట్లోకి తీసుకొచ్చేస్తాడు, ఓన్లీ క్యాబిన్ లగేజ్ వరకు సరిపోతుందిలే అన్న మైండ్ సెట్లోకి తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ మనం ఏం ఆలోచిస్తామంటే, ఓకే, ఇన్సూరెన్స్ తీసేయడం వల్ల క్యాబిన్ లగేజ్, అంటే లగేజ్ తగ్గించేయడం వల్ల మనకి 25,000 30,000 రూపాయలు ఉన్న టికెట్ 15,000కే వస్తుంది, ఇడు సూపర్ అనుకుంటాం మనం. ఇక్కడ ఏమవుతుందంటే, మనకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, ₹1,00,000 2,00,000 మనం చూసుకుని అరేంజ్ చేసుకుని మనం ఫారెన్ వెళ్ళిపోతాం. అక్కడ మనకి ఇంకా ఏవో పబ్బులు తిరాలనిపిస్తుంది, అక్కడే తిరాలనిపిస్తుంది, ఏవేవో కొనుక్కోవాలనిపిస్తుంది, మీకు అడిషనల్గా ఇంకా 50,000 60,000 ఖర్చు అవుతుంది, అది వేరే విషయం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మన టైం బాగోక, ఎందుకంటే వాన రాకడ ప్రాణపోకడ మన చేతిలో ఉండదు, మన పుట్టుక మన చావు ఎప్పుడు మన చేతిలో ఉండదు.
ఇక్కడ మనకి అత్యవసరం అయితే తప్ప మనం ఉన్న ఏరియాలు దాటకూడదు. సరదాగా వెకేషన్‌కెళ్ళాలి అంటే మన పక్కనున్న రాష్ట్రాల్లో, మన ఇండియాలో, మన దగ్గరగా ఉన్న రాష్ట్రాల్లో మనం చూడాల్సిన ప్రదేశాలేంటి? దేవాలయాలే గాని, టూరిజం ప్లేసెసే గాని వాటెవర్ ఫస్ట్ మీరున్న కంట్రీలో, మీరున్న ప్రిమిసెస్‌లో మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇండియా చాలా బ్యూటిఫుల్ కంట్రీ. మీరు వెళ్ళాలి అనుకుంటే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీరు నమ్మరు. మీకు తెలీదంతే. ఇక్కడ రీల్స్ అన్నీ ఏంటంటే మనకు ఫారెన్ అట్రాక్ట్ చేసేది దేనికి అంటే వాళ్ళ కమర్షియాలిటీ కోసం వాళ్ళు విదేశీ టూర్ ప్యాకేజెస్ అని చెప్పి పెడతారు. అట్రాక్ట్ చేస్తాడు. ఎందుకంటే మీకు చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి ఆ వీడియోస్ కూడా. ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ ఇలాంటివి చిన్న చిన్నవి తీసేయడం వల్ల ఏమవుతది చెప్పనా? మీకు అక్కడ ఏదైనా ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు వియత్నాంలో బోట్ ఇన్సిడెంట్. ఆ బోటు అసలు ఎప్పటినుంచో లాంగ్ బ్యాక్ నుంచి అసలు యూసేజ్‌లో లేదంట. ఫ్లోటింగ్ ఎక్కువైంది. టూరిజం ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల ఆ బోట్ తీసిన 3-4 నిమిషాల్లోనే బోట్ బోల్తా పడిపోవడం. స్టార్టింగ్‌లో కూర్చున్న వాళ్ళు అంటే బోట్‌కి పైన ముందరగా కూర్చున్న వాళ్ళేమో బయట పడిపోయారు. దూకేశారు. అలా ఒక 20 మందేమో సేఫ్ అయ్యారు. మిగిలిన వాళ్ళు అంటే మిడిల్ నుంచి ఎండింగ్ వరకు కూర్చున్న వాళ్ళకి బోట్ బోర్లా పడిపోయేసరికి ఆ వెయిట్ పడిపోయి వాళ్ళు బాగా డీప్‌కెళ్ళిపోవాల్సొచ్చింది. అలా వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఏసుకోలేదు. అలా లైఫ్‌లు రిస్క్ అయిపోయినాయి. మిడిల్ నుంచి ఎండింగ్‌కి ఎనకాల కూర్చున్న వాళ్ళందరి లైఫ్‌లు రిస్క్‌లోకెళ్ళిపోయినాయి. 15-20 మంది చనిపోయారు. సో, ఇక్కడ ఏంటంటే మనకి మనం వేరే దేశంలో చనిపోతే అసలు ప్రాసెస్ ఏంటి? మనం వేరే దేశంలో చనిపోతే ప్రాసెస్ ఏంటి? మనం వేరే దేశంలో సిక్ అయితే ప్రాసెస్ ఏంటి? ఫ్రెండ్స్ మీకు మెడికల్ ఇండియాలో చీప్. ఏ ఫారిన్ కంట్రీలో గూడా మీకు మెడికల్ ఎమర్జెన్సీస్ చాలా ఎక్స్‌పెన్సివ్‌తో కూడుకున్నవి. అక్కడ పద్ధతులు వేరు. మీరు ఒక దగ్గరికెళ్తున్నారా అంటే పూర్తిగా తెలుసుకున్నాక గాని మీరసలు వెళ్ళకూడదు. మీకు తెలీదు. చాలామంది చదువుకునే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతది బ్యాక్ ఎండ్‌లో. అక్కడ మనకి హెల్త్ ఇన్స్యూరెన్సెస్ ఎలా ఉంటాయి? మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ జేయాలి? మనకక్కడ ఫుడ్ ఏంటి? బెడ్ ఏంటి? అన్నీ చూసుకుంటాము. టూర్స్ అండ్ ప్యాకేజెస్‌లో మీరు ఫారిన్ కంట్రీస్‌కి విహారయాత్రకు వెళ్తున్నప్పుడు మాత్రం మీరు వాడే అన్నీ జూసుకుంటాడు కదా! మనకెందుకులే అని ఒక అపోహలో మీరెళ్ళిపోతా ఉంటారు. ఎళ్ళకండి. మీరన్నీ తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలియకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోకపోవడం వల్ల అక్కడ మీకు ప్రతీది కూడా క్యాష్ పే చేయాలి. ఒకవేళ మీరు ఫినాన్షియల్‌గా మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ అలా అయ్యుండి మీరు వెళ్లారు అంటే మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు నరకం చూస్తారు ఇండియాలో ఉన్నోళ్ళు. ఎందుకంటే మీకు అక్కడ కాళ్ళు చేతులు ఇరిగిపోయి మీరు వేరే సిక్ అయిపోయి మీరు అక్కడ కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూపాయి ఖర్చయ్యేది అక్కడ రూ. 3. మీకు అక్కడ ఏమవుతది? ఇక్కడ 10,00,000 ఖర్చయ్యేది అక్కడ 30,00,000 కట్టాలి మనం. అర్థమవుతుందా? మీరు బాగా ఇనండి. ఇదే ఇన్సిడెంట్‌లో ఒకవేళ చనిపోతే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకి ఎయిర్ కార్గోస్‌లో మన బాడీని వాళ్ళక్కడ పోస్ట్‌మార్టం చేసో, లేదంటే చేయకుండానో వాటెవర్ ద సిట్యుయేషన్. అది డిపెండ్స్ ఆన్ డెత్‌ని బట్టి ఉంటది. అక్కడ మనం గనక వేరే ఏ దేశంలో అయినా సరే మనం ప్రాణం పోగొట్టుకుంటే, ఆ దేశం కరెన్సీని బట్టి, అక్కడున్న అవైలబిలిటీని బట్టి అంటే ఎయిర్ కార్గో అవైలబిలిటీని బట్టి మన ఇండియాకి, మన ఇంటికి, మన దేశానికి అంటే మనం ఉన్న ప్లేస్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌కి మన బాడీ రావడానికి 5,00,000 నుంచి 25,00,000 రూపాయలు ఖర్చవుతది. ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోండి. నేను చాలా రియాలిటీగా చాలా ఇన్సిడెంట్స్ చూసి, చాలా దగ్గరగా నేను అనుభవించి చెప్తున్న విషయాలు ఇవన్నీ. మీకు ఇవన్నీ గూడా ఎక్కడ చెప్పరు. ఇవన్నీ గూడా ఎవడు చెప్పడు. ఎవడు డిస్కస్ చేయడు అసలు ఇవన్నీ. ఇష్టపడరు గూడా. చాలామంది వినడానికి గూడా ఇష్టపడరు ఇలాంటివన్నీ. ఎందుకు అంటే, ఇక్కడ మనం రియాలిటీలో లేనప్పుడు మీ పేరెంట్స్ అంటే మీ ఇంటి దగ్గర వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు గాని, మీ చుట్టాలు గాని మీకు అక్కడ ఏదైనా జరిగితే మిమ్మల్ని తెచ్చుకునే కెపాసిటీ ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకుందా లేదా చూడండి. అంతేగాని వాళ్ళకి తలకి మించిన భారం పెట్టకండి. మీరు వెళ్లి ఆ 4, 5 రోజుల సరదా కోసం ఇక్కడ బతికున్న వాళ్ళని నరకం చేయొద్దు. అసలు ముందు మన ఇండియాలో ఉండే చాలా మందికి టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలిసీసే ఉండవు. వాళ్ళు సడెన్‌గా డెత్ అయితే అసలు వాళ్ళ ఫ్యామిలీసే రోడ్డు మీదకొస్తాయి. అలాంటి మిడిల్ క్లాస్ ఇండియన్ మైండ్ సెట్స్ మనవి. అలాంటి వాళ్ళు ఇలా వెళ్ళిపోయి అక్కడేదో అయిపోయి అసలు వాళ్ళని ఎలా తెచ్చుకోవాలో అర్థం గాక, వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుని ఆ ప్రాసెస్ సరిగ్గా తెలియక, వాడు మనకి ఏం తెలీదని వాడికి అర్థమయ్యి వాడు ఇంకా ఎక్కువ చెప్పి ఎక్కువ దోచుకోవడం తప్ప. ఎందుకంటే ఎమోషనల్ సిట్యుయేషన్స్ ఇవి మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ, డెత్స్ గానీ ఇవి చాలా ఎమోషనల్‌తో కూడుకొని ఉంటాయి మనకి. మన సాంప్రదాయాలు వేరు. మనకి జరగాల్సిన కార్యక్రమాలు వేరిక్కడ. బయట దేశాలకెళ్ళిపోయి మీరేదో రూ. 1,00,000 మనం ఫారెన్ తిరిగేసి వస్తాం గదా! అని ఎళ్ళిపోతారు. కానీ బ్యాక్ ఎండ్‌లో మనకి ఒక 20, 30 లక్షలు మ్యాటర్ ఇది. మీకు తెలీదు. ఏదైనా జరిగింది అనుకోండి, మీకు ఏం జరిగిద్ది భయ్యా నేను ఇప్పటికి ఇన్ని సార్లు ఎళ్ళొచ్చా అనుకుంటారు. కానీ మీకు ఒక్కసారి ఏదైనా జరిగింది అంటే మాత్రం మీ ఫ్యామిలీ ఎకనామికల్ పొజిషన్ ఏంటో కూడా చెక్ చేసుకోండి. ఫినాన్షియల్‌గా వెల్ అండ్ గుడ్ సూపర్ ఉన్నామా అనుకుంటే
మీరసలు ఇలాంటి వాళ్ళని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఒక మంచి ఫస్ట్ క్లాస్ టికెట్స్ బుక్ చేసుకోండి. విత్ ఇన్సూరెన్స్ యాడ్ చేయండి. ఒక మంచి లగేజ్ బుక్ చేసుకోండి. మంచి లగేజ్‌తో కూడుకున్న ఫ్లైట్ బుక్ చేసుకోండి. హ్యాపీగా మంచి లగ్జరీ హోటల్స్ బుక్ చేసుకోండి. తిరిగితే ఒక రాయల్‌గా తిరగండి ఫారెన్‌లో. అంతేగాని అక్కడ మనకి వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూ. 1000 వస్తువు రూ. 1000 అని చెప్పాడనుకోండి. మీరిక్కడ బొటాబొట్టి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ వాడి దగ్గర కూడా మన ఇండియన్ బుద్ధి చూపిస్తాం. 500కి వస్తదా? 600కి వస్తదా? ఫైనల్ 700 ఇస్తా. ఇలా ఉంటాయి డిస్కషన్స్. ఇలా తక్కువ చేయకండి. ఎందుకంటే మన ఇండియాలో మనం ఎలా బతికినా అంటే మన ఇంట్లో మనం ఎలా ఉన్నా ఓకే. బయటికెళ్ళినప్పుడు నీట్‌గా ఉండండి. నేను చెప్పేది చాలా సెన్సిటివ్ పాయింట్స్. చాలామందికి నచ్చుతాయో నచ్చవో నాకైతే తెలీదు. ఇవన్నీ రియాలిటీ. మీరు బయట ఎలా బిహేవ్ చేస్తున్నారు? బయట కంట్రీకెళ్ళినప్పుడు మనం ఇండియన్ అని చెప్తాం. అక్కడ మనం కులం, గోత్రం, మతం ఏమి చెప్పం ఆడికి. మనం ఇండియన్. వి ఆర్ ఫ్రమ్ ఇండియా అని చెప్తాం. వాడేం చెప్తే అది దర్జాగా కొనుక్కునే పొజిషన్ నీకుంటే ఎళ్ళు. అలాగే నీకేదైనా అయింది అంటే నిన్నెలా అయినా సరే ఇంటికి తెచ్చుకునే కెపాసిటీ నీ ఇంట్లో వాళ్ళకుంటే వెళ్ళు. అంతేగాని ఎందుకు అనవసరంగా ఈ రిస్కులు చేసి, మన లైఫ్‌లు రిస్క్‌లో పెట్టి, ఇంట్లో వాళ్ళని తలనొప్పులు పెట్టి, ఇవన్నీ నాన్‌సెన్స్ అని నాకనిపిస్తది. ఇవన్నీ నేను ఎప్పటినుండో చెప్దాం అనుకుంటున్నా గానీ, నాకెందుకులే అనుకుంటాను. బట్ ఫైనల్లీ ఏంటంటే నేను ఓపెన్ అవుదాము. ఒక్కళ్ళిద్దరు విన్నా కూడా నా మాట బెటరే గదా! వాళ్ళ లైఫ్ సేవ్ చేసినోడిని అవుతా గదా! అని చెప్పేసి నా ఇంటెన్షన్. మీకు నిజంగా వెళ్ళాలి అంటే వెళ్ళాలని ఎవరికుండదు. హ్యాపీగా సరదాగా ఎళ్ళాలని ఉంటది. మన ఇండియాలో చాలా తక్కువ బడ్జెట్‌లోనే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి వాటిలకి వెళ్ళండి. ఫ్యామిలీస్‌తో వెళ్ళండి. లేదంటే మీకు ఒకవేళ ఏదైనా జరిగినా గూడా మనం ఎలాగైనా సరే ఒక పూట మహా అయితే ఒక రోజులో ఇంట్లో ఉంటాం. మన ఏరియాకి మనం రీచ్ అయిపోతాం. మనకి యాక్సెసిబిలిటీ ఎక్కువుంది. సో, ఇవన్నీ హార్ష్ రియాలిటీస్ ఫ్రెండ్స్. మీరు నిజంగా ఆలోచించి అసలు మనం ఏం చేస్తున్నాం? మనకివన్నీ అవసరమా లేదా? మనం ఏ పొజిషన్‌లో ఉన్నాం? ఇవన్నీ నిజమా కాదా? అని మీకేదైతే అనిపించిందో మీ ఒపీనియన్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. జై హింద్.